జూన్ 4 రేపటికి నరకాసుర వధ జరిగి ఒక సైకో ప్రభుత్వం పదవి నుంచి దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రేపటికి ఒక వన్ సైడ్ మెజార్టీతోని 164 సీట్లతోని అధికారంలోకి వచ్చిన రోజు, ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు. సో అటువంటి రోజు ఎన్డీఏ శ్రేణుల్లో ఓ పండుగలాగా వాతావరణం జరుపుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కానీ ఈ నయవంచక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా మీరు పాటిస్తామంటే ప్రజల తీర్పుని మీరు ప్రజల్ని వెన్నుపోటుదారులుగా మీరు పరిగణిస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. చెల్లెల్ని తల్లిని వంచిన వాడు వెన్నుపోటుదారుడు. బాబాయిని గొడ్డలపోటుతో చంపి గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేసిన వాడు వెన్నుపోటుదారుడు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని నమ్మి వంచిన వాడు, నమ్మిన ప్రజల్ని వంచిన వాడు నయవంచకుడు, వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అధోగతి పాల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. రాజధాని లేని రాష్ట్రం నుంచి అమరావతిని రాజధానిగా కట్టుకునే పరిస్థితికి మనం వచ్చాం. రాష్ట్రం ఆర్థిక ప్రగతి పట్టాల వైపు పరిగెడతా ఉంది. సో ఈ వెన్నుపోటుదారుల్ని, గంజాయి బ్యాచ్ని 1924 మధ్య గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రంలో వదిలి ఏ యూనివర్సిటీలోని ఏ కాలేజీలోనైనా చదువులు లేకున్న పిల్లలకి గంజాయి నేర్పించిన వీళ్లు తెనాలిలో కూడా చూస్తే గంజాయి దాగి కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తుల్ని సిగ్గు లజ్జ లేకుండా వెళ్లి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం దేనికి సంకేతం? ఈ వెన్నుపోటుదారులు వైసీపీ నాయకులు చెప్పాలా? కాబట్టి ఈ వైసీపీ వెన్నుపోటుదారుల్ని శాశ్వతంగా సమాధి కట్టాలి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో బతకూడదు. రాజకీయాల్లో బతికితే సమాజానికి చెడు వస్తుందన్న సంగతి కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఎన్డీఏ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా ఈ నరకాసుర వధ పేరుతోని మరి ప్రెస్ మీట్లు పెట్టడం, అదేవిధంగా బాండ్ సంచా కాల్చడం, ఈ నరకాసుర వధ జరిగిన రోజున సంబరాలు చేసుకోవడం కూడా చేయవలసిందిగా కూడా నేను శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.